టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు, కామెపల్లి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, టేక్లపల్లి మండల అధ్యక్షులు దేవానాయక్, గార్ల మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు, బయ్యారం మండల అధ్యక్షులు కంబాల ముసలయ్య పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాలతో మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్స్ శ్రీకాంత్ రెడ్డికి మంజుల ప్రోత్సాహంతో పూరిక బలరాం నాయక్ గెలుపుకై కృషి చేసిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ కు తమ అమూల్యమైన ఓటు వేసినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎండను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, టౌన్ నరల్ సెక్రటరీ జాఫర్, కోఆర్డినేటర్ సమన్వయకర్త చల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు నియోజకవర్గ 5 మండలాలు, ఒక టౌన్ కలిపి కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ గారి యొక్క గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐఎన్టీయూసీ కానివ్వండి, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, ఇతర అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థి పూరిక బలరాం నాయక్ గారి గెలుపు కోసం అందరూ కూడా సమిష్టిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలనేటువంటి ఉద్దేశంతో మరి అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కూడా వదిలేసి మరి ఓటు వేసినటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి కష్టపడి పనిచేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎన్ఎం శ్రీకాంత్ రెడ్డి గారు, మంజుల గారు, వీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మరి నాయకత్వానికి కావాల్సినటువంటి పార్టీ పరంగా అన్ని సమకూర్చి మాకు ఏ లోటు లేకుండా వారి యొక్క సహాయ సహకారం అందించారు. వీరందరితో పాటు మరి ఇల్లందు శాసనసభ్యులు పెద్దలు కోరం కనకయ్య గారు కూడా మరి మాకు అందుబాటులో ఉండి పట్టణంతో పాటు అన్ని మండలాల్లో కూడా వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మరి ప్రచారంలో పాల్గొని వారి యొక్క అనుభవాన్ని మా అందరికీ పంచి మరి ఏ రకంగా మనం వ్యవహరిస్తే మరి ఓటర్లను మన వైపు ఎలాగైతే పార్టీ కోసం చేసుకుంటామని చెప్పేసి వారి యొక్క సలహాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు రాష్ట్రంలో, కేంద్రంలో కూడా గెలిచినట్లయితే 5 గ్యారెంటీల మీద కూడా ప్రజలకు పూర్తి అవగాహన ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ అయితేనే మంచి పాలన అందిస్తుందని చెప్పి, గతంలో కూడా 57 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనే మనకు బాగుంటుందని చెప్పేసి మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి బీజేపీని మరి ఎట్లా వ్యవహరిస్తూ ఉంది, ఏ రకంగా ప్రజలందరూ గమనిస్తూ ఉంది. ప్రాంతీయ పార్టీని ముఖ్యంగా అనగదొక్కి మరి అక్కడ ఉన్నటువంటి కొద్ది తేడా వస్తే చాలు అక్కడ ఉన్నటువంటి పార్టీని నిర్వీర్యం చేసి మరి వాళ్ళ అధికారం చేజిక్కించుకొని మరి ఆధిపత్యం వ్యవహరిస్తూ మరి ప్రజలకు ఎలాంటి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనించి కూడా
కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా పోటీ చేయడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇల్లందులో కనకయ్య గారికి వచ్చినటువంటి మెజార్టీ తప్పకుండా వస్తుందని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ శ్రేణులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి మహిబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మరి స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, మరి పార్లమెంట్ ఇన్ఛార్జి మహిబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇల్లెందు కోఆర్డినేటర్లుగా మరి వెన్న శ్రీకాంత్ రెడ్డి గారు, అగడాల మంజులు గారు కూడా మరి చాలా కృషి చేసిండ్రు. మరి ఇల్లెందు ప్రజలు కూడా మరి ఈ మండలంలో మరి 52 బూతులు ఉన్నాయి. ఈ బూత్లో 45,905 ఓట్లు ఉన్నాయి. మరి పోలైన ఓట్లు 32,482 పోలైనవి. మరి ఎండను కూడా సైతం లెక్క చేయకుండా మరి ప్రజలు ఓట్లేసినందుకు మండల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ మరి కోరం కనకయ్య గారు తండ్రి గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరామనాయక్ గారు తల్లి అయినటువంటి కూడా ఇద్దరు కూడా కాలం చేసినా కూడా వాళ్ళు బాధతో ఉన్నా కూడా మరి అన్ని నియోజకవర్గాలు తిరిగి మరి ఓటర్లను కూడా మరి బలోపేతం చేసి మరి అంత బాధలో ఉన్నా కూడా మరి వాళ్ళు మరి ఎలక్షన్ కోసం చాలా కష్టపడరు. మరి వారందరికీ కూడా మరి మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందరికీ తెలుసు, మరి కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏదైతే సోనియా గాంధీ గారు 6 పథకాలు ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశంలో పెట్టిన దాంట్లో 5 పథకాలు అమల్లోకి వచ్చినాయి. మరి మిగతా పథకాలు కూడా ఎన్నికలు ఉండటం వల్ల ఆగిపోవడం జరిగింది. మరి అవి కూడా అంటే మహాలక్ష్మి పథకం 2,500 మహిళలకి, మరి ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఆగస్టు 15న మరి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇక్కడ కోరిక బలరామనాయక్ గారు కూడా మరి కేంద్ర మంత్రి అవుతాడు. కాబట్టి మరి ఇవన్నీ కూడా కేంద్రంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజలకి మేలు జరిగిద్దనే ఉద్దేశంతో అందరూ కూడా మరి మహిళలు ఇలా ఉచిత బస్సు గాని మరి గ్యాస్ గాని మరి కరెంటు ఇవన్నీ ఇచ్చిండ్రు. కాబట్టి చాలా సంతోషంగా హ్యాపీగా మరి అందరూ కూడా ఓట్లేయడం జరిగింది. ఈ మండల ప్రత్యేకంగా ఇల్లెందు మండలంలో వేసిన ఓటర్లందరికీ కూడా మరి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిన్నటి రోజు జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి మా కాంపల్లి మండలం నుంచి 36 బూతులలో మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అత్యధికంగా. మరి మొత్తం ఓటర్స్ 35,129 ఓటర్స్కు నిన్న పోలైన ఓట్లు 25,051గా పోలైనాయి. మరి దీంట్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే 6 గ్యారెంటీలలో మరి ఉచిత బస్సు అయితే మరి గ్యాసు 200 యూనిట్ల ఉచిత యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. అలాగే మిగతాయి చేయుత పథకం కింద మరి వృద్ధాప్య పింఛన్లు 4,000, అలాగే మరి 2,000 గృహిణి పథకం కింద 2,500 ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా త్వరలో చేపడతామని చెప్పి విశ్వసించింది. కాబట్టి మరి పెద్ద ఎత్తున కూడా ప్రజలు పాల్గొని మా మండలంలో దాదాపు 77% పోలైనాయి. దీంట్లో మన అందరూ కూడా కాంగ్రెస్ మొగ్గు చూపి బలరామనాయక్కి కృషి చేశారు. దీనికి మెయిన్ కారణం మా మండలంలో పెద్దలు టీపీసీసీ జనరల్ సెక్రటరీ రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు, మా మండల టీము, మన పెద్దలు సీనియర్ నాయకులు ఏపూర్ మహేందర్ గారు, అలాగే మా ఇంటూ నామినేషన్ చేసిన కానీ కూడా మా ఇంటూ మా నియోజకవర్గం అందరు మండల ప్రెసిడెంట్ ని వెన్నుడు తట్టి మరి దీనికి ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గారు అందరినీ కూడా సమావేశం చేసి మీరు కష్టపడి నా గెలుపుకి ఎలా కృషి చేశారో మరి బలరామనాయక్ గారు కూడా కేంద్రంలో గెలిస్తే మరి మనకి మంచి జరుగుతుంది కాబట్టి నియోజకవర్గం వెనకబడింది కాబట్టి మరి అభివృద్ధి చెందుతుందని మాతో చెప్తూ మనం చాలా కష్టపడి మా వెనకాల కూడా వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ నాన్నగారు చనిపోయినటువంటి దుఃఖసాగరం ఉన్నా కూడా అన్ని చోట్ల కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు ఏర్పాటు చేసి మరి అందరి శ్రేణుల్ని సమావేశం చేసినట్టు వారికి కూడా మీ పత్రిక ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మరి నియోజకవర్గ కోఆర్డినేటరు మరి శ్రీకాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంతో కష్టపడి ఈ 4 రోజులు ఎలక్షన్లో అందరూ కష్టపడ్డందుకు మండల నాయకులకి అలాగే గ్రామ నాయకులకు
అందరికీ కూడా పేరు పేరున ఈ పశ్చిమముఖంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈ ఇల్లందు నియోజకవర్గం కోరం కనకయ్య గారు ఈ నియోజకవర్గం పట్ల వారి తండ్రి గారు కర్మ చేసినా కూడా ప్రజల పట్ల పార్టీ పట్ల అంకిత భావంతో వారు 24 గంటలు ఇల్లందు నిన్న పోలింగ్ రోజు కూడా 2 టైం బయ్యారం వచ్చినందుకు ముఖ్యంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహబూబాద్ పార్లమెంటరీ లో కోరిక బలరామ నాయక్ గారి విజయం కోసం హరీశ్వరులు కృషి చేసిన మన శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు మరియు మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా అసెంబ్లీ సంఘం ఇల్లందు అసెంబ్లీ కోఆర్డినేటర్స్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు, పటాల మంజుల గారి సహాయ సహకారంతో మా మండల ప్రజలు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రకాల కులాల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో చొరవతో ఓట్లేసి వేసేందుకు వాళ్ళు మీ తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా మండలంలో మొత్తం ఓటర్సు 41,125, 44 బూతులు, 29,000 పైచీలకు మొత్తం ఓట్లు పోలైనాయి. కావున మీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దర్యాకుల రామారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని గార్ల. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు విజయాన్ని కాంక్షిస్తూ వారికి గార్ల మండలంలోని అత్యధికంగా ఓట్లు నమోదు చేసినందుకు గార్ల మండల ఓటర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ మరి గార్ల మండలంలో 31 బూతులు, 30,339 ఓటర్లు, 21,603 ఓట్లు నమోదైనాయి. అత్యధికంగా నమోదైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి బలరాం నాయక్ గారికి అత్యధిక ఓట్లు పోలైనట్టుగా మాకు బూత్ వైజ్గా తరలిని పట్టిస్తే మాకు ఎక్కువ మెజార్టీ ఓట్లు రావడం వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఈ పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, ఇల్లందు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు, పగడాల మంజుల గారు, వారి యొక్క స్ఫూర్తితోటి మరే ఒక పక్క మాకు బ్యాడ్ ఇష్యూ, ఎందుకంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది ఎన్నికల టైంలోనే. తర్వాత అభ్యర్థి బలరాం నాయక్ గారు వాళ్ళ మదర్ చనిపోవడం కూడా జరిగింది. అయినా కానీ వారి యొక్క నిరాశలో ఉన్నా కానీ మమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకు తడుతూ మాకు మనోధైర్యం చెప్తూ మీరు పని చేయండి, మేము బాధలో ఉన్నా మమ్మల్ని మీ పని మీరు చేయండి అని చెప్పేసి మాకు ప్రోత్సహించి చెప్తూ వచ్చారు. వాళ్ళ యొక్క స్ఫూర్తితోటే మేము ఎక్కువ కష్టపడ్డాం. బూత్ ప్రెసిడెంట్ కావచ్చు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క ఎన్నికల్లో మేము ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఎందుకంటే మొన్ననే గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క దూకుడుతోటి ఇవాళ ప్రజల వద్దకు పాలన సేమ్ ప్రజాపాలన అని చెప్పేసి ఆ ప్రజాపాలన పేరుతోటి ఇవాళ ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, మహిళలకి గ్యాస్ కావచ్చు, తర్వాత కరెంటు ఫ్రీ కరెంటు కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలు కావచ్చు, ఇట్లా 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇప్పటికే అమలైనవి. మళ్ళీ ఇప్పుడు ఈ సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లో తుక్కాగూడలో మీటింగ్లో ఆల్రెడీ మళ్ళా 5 గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది. 5 గ్యారంటీలలో కూడా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, మహిళలకు ₹1,00,000 ఉన్నాయి, యూత్కి వాళ్ళకి మంత్లీ ఇట్లా ఇయర్లీ వాళ్ళకి మానిటోరియం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ అత్యధిక ఓట్లు పోలేని ఇవాళ మహిళలు నిన్న మేము బూత్ వాయిస్గా చూస్తూ ఉంటే మహిళలు స్వచ్ఛందంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇవాళ గ్యాస్ తక్కువకు వచ్చి గ్యాస్ 500కే గ్యాస్ వచ్చింది. తర్వాత మేము ఇవాళ ప్రయాణం చేస్తున్నాం అంటే మేము స్వచ్ఛందంగా ప్రయాణం చేస్తాను, రూపాయలు లేకుండా ప్రెస్ ప్రయాణం చేస్తాను. తర్వాత ఇవాళ ఇంట్లో కరెంటు బిల్లు కూడా లేదు. మా గతంలో కరెంటు బిల్లు పేరుతోటి చాలా
బిల్లు ఒక్క నెల కట్టకపోతే ఎక్కువ బిల్లులు వేసి మమ్మల్ని ఇదే ఉండేది. అటువంటి ఇవాళ అన్ని స్వచ్ఛందంగా మేము కాంగ్రెస్కి వేస్తామని ఇవాళ మహిళలు కావచ్చు, ఇలా రైతులకు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పాడు, ఆగస్టు 15 లోపు మీకు 2 లక్షలు ఏదైతే మేము అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాట ఇచ్చాము అది తప్పకుండా నెరవేర్స్తా అని చెప్పేసి ప్రామిస్ కూడా చేయడం జరిగింది. రైతులు కూడా ఇవాళ ఉన్న పెండింగ్ 5 ఎకరాల పై ఉన్న పెండింగ్ రైతు భరోసా కూడా మొన్న 9 ఎకరాల వరకు వేయడం కూడా జరిగింది. ఇవాళ టోటల్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ గా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఓట్లేశారు. ఖచ్చితంగా నాకు తెలిసి ఉన్న 17 స్థానాలలో పార్లమెంటు స్థానాలలో అత్యధిక మెజార్టీ తోటి కొరిక బలరాం నాయక్ గారు గెలవబోతా ఉన్నారు. అది మా అందరు కృషి, నా తోటి మండల ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరు నాయకులు కృషి. తప్పకుండా మళ్ళొకసారి గార్ల మండల ప్రజలకు ఎవరైతే మీ అమూల్యమైన ఓటు వినియోగించుకున్నందుకు ప్రత్యేకంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.